గమనించాలి. రక్షణ పొందిన వారికి, మారు మనసు పొందిన వారికి మరణం అంటే భయం ఉండదండి. కారణం ఏంటంటే మరణము సమీపించాక వారు దేవుని కన్నులారా చూస్తారు, దేవుని సన్నిధిలో యుగయుగాలు జీవిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎవరైతే రక్షణ పొందుకుంటారో అంటే వారు చేసిన పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని ఆ పాపం నుండి విడుదల పొందుకుంటారో, ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, తమ జీవితాన్ని మార్చుకొని దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవిస్తారో వారు మరణాన్ని చూసి భయపడరు. కారణం ఏంటి? మరణానికి వారిపై అధికారం ఏమీ ఉండదండి. ఆ అధికారాన్ని దేవుడు తీసేస్తారు. మరణం నుండి వారు విడుదల పొంది శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. ఈ లోకపరమైన శారీరక మరణాన్ని పొందుకుంటారేమో కానీ వారి ఆత్మీయ మరణమైన నరకమును వారు పొందుకోలేరండి. కారణం ఏంటి? వారు దేవుణ్ణి తెలుసుకున్నారు, రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు. మరణం వరకు వారి పరిశుద్ధ జీవితాన్ని, నీతి జీవితాన్ని, యథార్థ జీవితాన్ని కాపాడుకున్నారు. కాబట్టి వారు జీవించిన ఆ జీవితానికి ఫలితంగా దేవుడు శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని వారికి అనుగ్రహిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మనకు, నేను రక్షణ పొందాను కదా, మారు మనసు పొందాను కదా, నేను ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి పోతాను అని. గమనించాలి, ఆత్మహత్య చేసుకున్న వారు ఎవరైనా సరే వారు దేవుని రాజ్యాన్ని పొందుకోలేరండి. ఎందుకంటే దేవుని ఆత్మ మానవునికి ఇవ్వబడింది. దేవుడు పెట్టిన దీపమే మానవుడు. దేవుడు తీసుకున్నప్పుడే మానవుడు వెళ్ళాలి, కానీ మన సొంతంగా మనం బలవంతంగా మన ఆత్మను తీసుకోకూడదు, బలవంత మరణాన్ని మనం పొందుకోకూడదు. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం. బలవంతపు మరణాన్ని పొందుకోకుండా దేవుని సమయం కొరకు ఎదురు చూద్దాం, రక్షణ పొందుకుందాం, మారు మనసు పొందుకుందాం, మరణం వరకు పరిశుద్ధంగా జీవిద్దాం. మరణం సమీపించాక దేవుని సన్నిధిలో యుగయుగాలు ఆనందిద్దాం, దేవుని చూస్తూ జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.